అండి. ఈ వీడియో వచ్చేసరికి ఈ మెట్ల కింద బాత్రూమ్స్ కడుతున్నారు చాలామంది. నేను చాలా హౌసెస్ చూశాను ఈ మధ్య. ఈ మెట్ల కింద బాత్రూమ్స్ కడుతున్నారు, లేదంటే స్టోర్ రూమ్లు కడుతున్నారండి. ఈ స్టోర్ రూమ్ల వల్ల, బాత్రూమ్స్ వల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇది మెట్ల కింద ఏదైనా సరే మెట్లు, అది ఈ తూర్పు ఆగ్నేయం కానీ లేదంటే ఉత్తర వాయువులో కానీ మెట్ల కింద బాత్రూమ్ కానీ స్టోర్ రూమ్ కానీ కడుతున్నారు. అది మెట్ల కింద టాయిలెట్ అయితే టాయిలెట్ యూజ్ చేసుకోవడం కానీ, లేదంటే స్టోర్ రూమ్ వేస్టేజ్, దీంట్లో ఉన్న వేస్టేజ్ మొత్తం దీంట్లో పడేసడానికి స్టోర్ రూమ్గా కడుతున్నారు. ఈ రెండు కడతం వల్ల వచ్చే దోషం ఏందనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఒకసారి ఇది తూర్పు, ఇది పడమట, ఉత్తరం, దక్షిణం, ఇది ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు. ఈ విధంగా హౌస్ తీసుకుంటే ఇది సింపుల్ హౌస్ అండి. ఈ విధంగా ఉన్నప్పుడు హౌస్ ఎట్లా ఉన్నప్పుడు ఈ మెట్లు ఉన్నాయనుకోండి, మెట్ల కింద వచ్చేకి ఈ విధంగా ఒకసారి టాయిలెట్ అనేది కడుతున్నారు. ఈ టాయిలెట్ మెట్ల కింద కడటం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటి కాడ నుంచి మెట్ల కాడ నుంచేసి మొత్తం మెట్ల కింద కూడా శుభ్రంగా క్లోజ్ చేయటం వల్ల ఇది ఏంటంటే ఇది పెరిగిన దోషం వస్తుంది. ఈ ఇంటికి ఆగ్నేయం అనేది పెంపు కింద వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, కానీ ఇక్కడ హౌస్ ఏంది ఇక్కడతో ఎండ్ అయిపోయింది, అంటే ఇక్కడ పెరగలేదు. ఇది ఇక్కడ వచ్చేసరికి 20 feet తీసుకున్నాం అనుకోండి, 20 feet, ఇది వచ్చేసరికి 5 feet పెరిగింది. ఇక్కడ 5 feet పెరగల. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మొత్తం 25 అవుతుంది ఇక్కడ. అప్పుడు ఈ లెంత్ మొత్తము ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకుంటే 25 feet అవుతుంది. ఈ లెంత్ తీసుకున్నప్పుడు ఏంటవుతుంది, మనకి ఇక్కడికే కదా మనం ఉంది, అప్పుడు 20 feet అవుతుంది. అంటే ఈ విధంగా మనం వచ్చరికి ఆగ్నేయం వచ్చరికి 25 feet పెంచుతున్నాం, 5 feet పెంచుతున్నాం. ఈ విధంగా 5 feet పెంచడం వల్ల మనకి ఆగ్నేయము పెరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైనా సరే మెట్ల కింద స్టోర్ రూమ్ కానీ టాయిలెట్ కానీ కట్టుకోవద్దు. మెట్లు అనేది ఈ క్యాండిల్ బియ్యం మీద వదిలేసేసేయండి. కింద గోడ కడతాం కానీ, మెట్ల కింద కడతాం కానీ వెంటిలేషన్ లేకుండా, గాలి వెలుతురు లేకుండా చేయటం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. అంతేకాకుండా మెట్ల కాడ నుంచి వెల్యువేషన్ అనేది కూడా పైకి లేపద్దు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి, మీకు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కాకుండా ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెల్యువేషన్ కట్టుకోండి ఏదైనా కట్టుకోవాలనుకున్నప్పుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మెట్ల కింద గోడ కానీ కట్టవద్దు. అదేవిధంగా మనకి ఇక్కడ ఉత్తర వాయువులో కూడా మెట్ల కింద కట్టినప్పుడు ఇక్కడ కూడా టాయిలెట్ కానీ స్టోర్ రూమ్ కానీ కట్టి గోడలాగా ఈ విధంగా డోర్ పెట్టినప్పుడు ఈ విధంగా కూడా ఇటు అనేది పెరుగుతుంది. అప్పుడు ఈ వాయు స్థానం అనేది పెరుగుతుంది, ఈశాన్యం అనేది తగ్గుతుంది. అది ఏ విధంగా అంటే, సపోజ్ ఇక్కడి నుంచి ఇక్కడికి 20 feet తీసుకున్నాం అనుకోండి, ఈ బారు ఇక్కడి నుంచి కూడా 20 feet ఉంటుంది. ఇక్కడ వచ్చరికి 5 feet పెంచామనుకోండి, అంటే ఈ బాత్రూమ్ అనేది దీని వరకు 5 feet పెంచాము మనం. అప్పుడు టోటల్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏమవుతుంది, 25 feet అవుతుంది. ఇది వచ్చరికి 20 feet అవుతుంది, అప్పుడు 20 feet అవుతుంది. ఈ విధంగా 5 feet పెరగటం వల్ల కూడా మనకి వాయువు పెరుగుతుంది, ఈశాన్యం తగ్గుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా మీరు నిర్మించుకోవద్దు. కొంతమంది అడుగుతూ ఉంటారు మేస్త్రులు, ఈ విధంగా మేము ప్లాన్ ఇచ్చినప్పుడు, ఆటోక్యాడ్లో ప్లాన్ ఇచ్చినప్పుడు కొంతమంది మేస్త్రులు ఏమడుగుతారంటే, వాళ్ళు ఏమండి మరి మెట్లు కట్టేటప్పుడు మెట్లు కట్టారు కదా, మెట్ల నుంచి కూడా ఉట్టి మెట్లున్నా కానీ పెరుగుద్ది కదా అంటే, మన మెట్లు అనేది మనకి దాదాపుగా ఆల్మోస్ట్ తూర్పు, అంటే ఇంటి మధ్య స్థానం నుంచేసి మెట్లు అనేది ల్యాండ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ దాకా వస్తాయి, కాబట్టి మెట్లు అనేది 7 దాకా వస్తాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఉత్తరం దాదాపుగా ఉత్తరం దాకా వస్తాయి, ఇటు వచ్చేకి తూర్పు దాకా వస్తాయి. కాబట్టి ఈ విధంగా స్టార్ట్ అవుతాం, కాబట్టి ఇంటి మధ్యలో నుంచి స్టార్ట్ అవుతాం, ఉత్తరం మధ్యలో స్టార్ట్ అవుతాం. కాబట్టి ఇది పెంపు కింద రాదు, వాస్తుదోష కింద రాదు. ఎప్పుడైతే మనం ఇక్కడి నుంచి ఎక్కుతామో, ఎప్పుడైతే ఇది కట్టేసి ఇంటికి ఆనిచ్చేసి ఈ గోడలు కట్టేసి కింద మొత్తం క్లోజ్ చేస్తామో అప్పుడు కూడా వాస్తుదోష కింద వస్తుంది. కాబట్టి మెట్లు ఎడబెట్టి మీరు కింద ఎప్పుడైతే మీరు గోడలు కట్టేసి అది స్టోర్ రూమ్ కానీ లేదంటే టాయిలెట్ కానీ వాడినప్పుడే ఈ పెంపు దోషం వస్తుంది. ఇంటికి ఈ మెట్ల కింద గోడ కట్టేసి ఒక రూమ్ లాగా చేస్తాం. కాబట్టి రూమ్ లాగా చేసినప్పుడు మటుకి దోషం అనేది వస్తుంది. రూమ్ లాగా చేయకుండా ప్లెయిన్గా వదిలేసినప్పుడు, వెంటిలేషన్ వచ్చినప్పుడు, గాలి వెలుతురు వచ్చినప్పుడు కింద మొత్తం ఓపెన్ ప్లేస్గా ఉంటుంది. కాబట్టి అది దోషం కింద రాదు. ఇదే విధంగా కూడా మనకి వాయుస్థానంలో కూడా మెట్ల కింద ఒక గోడ నిర్మించేసి అది స్టోర్ రూమ్ కానీ టాయిలెట్గా నిర్మించి ఒక రూమ్ లాగా పెట్టేసి ఒక డోర్ పెట్టినప్పుడు అది ఒక రూమ్ ఏర్పడుతుంది. కాబట్టి ఆ రూమ్ అనేది పెంపు కింద వస్తుంది.
అప్పుడు వాయు దోషం వస్తుంది. ఈ వాయు దోషం రావటం వల్ల ఈ ఇంట్లో వాళ్ళకి వచ్చరికి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. అది ఏ ఎవరైనా సరే సేమ్ క్యాస్ట్ కానీ ఇంటర్ క్యాస్ట్ కానీ ఎవరైనా సరే ముందు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. రెండోది వచ్చరికి ఈ ఇంట్లో వారికి ఈ విధంగా వాయు దోషం వచ్చిన వారికి ఆ పిల్లలు చదువు అనేది మధ్యలో ఆగిపోతుంది. భార్యాభర్తల మధ్య రిలేషన్ దెబ్బతింటుంది. భాగస్వామ్య వ్యాపారం మధ్య దెబ్బతింటాయి. ఎందుకంటే ఈ వాయుస్థానం అనేది చంద్రస్థానం కాబట్టి ఈ చంద్రస్థానంలో కనుక దోషం వస్తే వాళ్ళ యొక్క మనసు ఇంటి యజమాని కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి యొక్క మనసు మీద మైండ్ మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మైండ్ నిలకడగా ఉండదు. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. అందువల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ స్థానంలో దోషం ఉంటే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఆగ్నేయంలో కనుక దోషం వస్తే ఆ ఇంట్లో ఉన్న ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆడపిల్లలకి మ్యారేజ్ కాదు, నగదు అంటే లిక్విడ్ క్యాష్ ప్రాబ్లం వస్తూ ఉంటాయి. ఎప్పుడు 365 రోజులు ఇంట్లో ఆడవారు సఫర్ అవుతూ ఉంటారు. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లంతో సఫర్ అవుతూనే ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే మీరు కనుక మెట్ల కింద టాయిలెట్ కానీ స్టోర్ రూమ్ కానీ ఉండి అది గోడ కట్టేసి ఇటు గోడ కట్టేసి ఒక రూమ్లాగా పెట్టుంటే అది వెంటనే తీసివేయండి. ఇటు కానీ ఉంటే. కాబట్టి ఎవరైనా సరే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ వాస్తు దోషాలు ఉన్నాయి అనుకుంటే మీరు మా యొక్క వాట్సాప్కి ఒక్కసారి మీ ఇంటి ప్లాన్ పంపించేసి ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు. లేదంటే మీకు వాస్తు విజిట్ కావాలంటే మాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి.